పొద్దున మాత్రం ఇంట్లో పూజ చేసుకోవాలి, పంతులు గారొస్తారు, ఇంకా టెంపుల్‌కెళ్ళాలి అని గాబరాగా అయిపోతుంది. కానీ ఈవినింగ్ పూజ మాత్రం అలా కాదు. మొత్తం నలుగురం కూర్చుండిపోతాం. గంటలు గంటలు ఎంత టైం కావాలంటే అంత టైం పూజ చేస్తాం. నేనైతే ప్రతిరోజు చేసుకుంటా. కానీ పిల్లలు, ఆయన ఇంట్లో ఉంటే తప్పకుండా వాళ్ళతోనే చేయిస్తాను. ఇంకా మా పిల్లలకి ఇలా చేయాలి అంటే ఇంకా చాలా సరదా. 6 గంటలకు స్టార్ట్ చేసాం. ఇంకా అలాగా 7 వరకు పూజ చేస్తూనే ఉన్నాము. పంచామృతాలతోని, పళ్ళు రసాలతోని, స్వామివారికి ఇష్టమైన విభూది అన్నిటితో అభిషేకం చేస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత మారేడు దళాలతో, పువ్వులతో అష్టోత్తరాలు చదువుకొని ఇక్కడికి ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది. తర్వాత ప్రసాదం తినేసాక మళ్ళీ 9 అయింది. 9కి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఒక పావుగంట చేసాం. నేను, పెద్దోడు, చిన్నోడు. ఇంకా తర్వాత 12కి స్టార్ట్ చేసాం. లింగోద్భవం అయ్యే టైంలో ఇక్కడైతే 1 అవర్ వరకు చేసాము. నేను, పెద్దోడు మాత్రమే. లాస్ట్ ఇయర్ నాతో చిన్నోడున్నాడు. అప్పుడు మేమైతే శివలింగం కోసం ఐస్ క్యూబ్స్ అయితే యూజ్ చేసాం. ఇంకా కామన్‌గా వచ్చే మంజునాథ్ సినిమా అయితే ఎప్పుడూ చూస్తాం. ఈసారి భక్త కన్నప్ప కూడా చూసాము. ఇంకా ఉందాం అంటుంది గానీ పొద్దున్నే స్కూల్‌కి ఇబ్బందయితుందని చెప్పి 2 వరకే ఉండి తర్వాత నిద్రపోయాం. ఇంక ఇదేనండి శివరాత్రి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.